నమస్తే. రాష్ట్రంలో చూసినట్లయితే రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కూడా చాలా చర్చనీయాంశంగా మారినాయి. ప్రజలందరూ కూడా దాని గురించి చర్చించుకుంటున్నారు. బడ్జెట్ విషయంపై ఆయన మాట్లాడే మాటలు కూడా చాలా విశ్వనీయంగా ఉన్నాయని చెప్పి కూడా అందరూ అంటున్నారు. మన దగ్గర ఇప్పుడు గుంటి మంజుల గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకున్నాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు మీరు ఎలా చెప్తారు? అసలు మన రాష్ట్రంలో ఖజానా లేదు, ఏదో ఎక్కడికన్నా వెళ్ళి మనం కూడా పైసలు అడిగినట్లయితే మంజూరు చేయమని అడుగుతుంటే దొంగలాగా చూస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? అంటే ఆయన బందిపోటు దొంగనే కదా, దొంగ అయ్యే ఇళ్ళకి వచ్చిండు, ఓకే, దొంగ వాగ్దానాలు ఇచ్చిండు కాబట్టి ఈ రోజు ఆయన ఉన్నది. ఎందుకంటే ఈ 14-15 నెలల్లో బయట పెట్టుకున్నాడు. బంగారమే ఉంటది, ఇతడే అది ఎన్ని రోజులు ఉంటది? దాని పోయిందంటే గిల్టు చేయించుకున్నది పోయిందంటే దాన్ని బయట పెట్టుకోవాల్సింది. ఈ రోజు రేవంత్ రెడ్డి ఆయన బయట పెట్టుకోకపోతే ప్రజలు ఉరికిచ్చి తొండలు పాములు ఎట్లయితే ఆయన ఇడుస్తానో అట్లా ఇడిచి కొడతారనే స్థాయికి అర్థమైంది కాబట్టి 2 చేతులు ఎత్తేసిండు. అది కూడా ప్రభుత్వ ఉద్యోగాలు, వాళ్ళు ఇచ్చిన హామీలు ఇయ్యని హామీలు ఏం అడుగుతలేదు. అవి అడిగినందుకు ఇంత దిగజారిన మాటలు. రోజు బిచ్చమెత్తుకున్నోడు కూడా ఒక కాన్ఫిడెన్స్ తో పోతాడు. అంతకన్నా హీనంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అనే పదవికి వాడికి ఇచ్చినాం చూడు, అది తెలంగాణకు ఒక శని పట్టినట్టు అయిపోయింది వాడు. అట్లాంటి పరిస్థితి ఏ రోజు మా బాపు కేసీఆర్ 10 సంవత్సరాలు వాళ్ళు వదిలిపెట్టిన కాంగ్రెస్, గత 10 సంవత్సరాల కింద కాంగ్రెస్ ఎట్లా వదిలిపెట్టింది మమ్మల్ని? కష్టాలలో కూడా నష్టాలలో కూడా ఉండే, లాభాలలో ఉండే, అట్లాంటిది నంబర్ 1 తీసుకొని వచ్చిన తర్వాత ఈ రోజు మా చేతిలో పెట్టిన తర్వాత గుండు సున్నా చేసింది. అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు, కాంగ్రెస్ అధికార నాయకులు ఏమంటున్నారు అంటే కేసీఆర్ కుటుంబం మొత్తం కూడా డబ్బులన్నీ దోచుకుంది, ఇంత ముందు అధికారంలో చెప్పుతోనే కొడతాం రా రేవంత్ రెడ్డి, ఎట్లాంటి హామీలు ఇచ్చినావు ఏమి తెలియకుండానే ఇచ్చి ఈ రోజు వచ్చిన కేసీఆర్ ఫ్యామిలీ తీసుకోవడానికి కేసీఆర్ ఫ్యామిలీ నీ ఫ్యామిలీ అంటే నీ ఫ్యామిలీ ఏం చేస్తుంది ఇప్పుడు? సంఖ్య నాకుతుంది ఏమన్నా? అంటే ఇంతకుముందు ఫ్యామిలీ తీసుకుంటే ఎక్కడ అభివృద్ధి అయింది? తెలంగాణ అప్పుడు ఎట్లుండే, ఇప్పుడు ఎట్లా తెలంగాణ ఉన్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నది? కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ ఎట్లా ఉన్నది? అది చూస్తే ప్రజలకు అర్థమైపోయింది. ఇట్లాంటి బిచ్చపోనికి బిచ్చం ఎత్తుకునేటోడు కూడా కాన్ఫిడెన్స్ ఉంటది. కానీ అంతకన్నా హీనంగా మాట్లాడిండు. ఈ రోజు ముఖ్యమంత్రి అని మీరు అంటారు కానీ మాకు ఏనాడు ముఖ్యమంత్రి కాదు, మళ్ళా మా బాబు కేసీఆర్ వస్తాడు. అప్పులు ఎందుకు ఓటేయాలంటే మళ్ళీ ఈ రోజు మాట వినండి. 10 ఏళ్లలో ఎప్పుడన్నా కేసీఆర్ మాకు అప్పులు ఉన్నాయి, అప్పు దొరుకుతలేదు, నా మొహం చూసి దొంగలా అంటే వీడు ఎన్ని దొంగతనాలు ఎంత డకేట్లు చేస్తే వీడి మొహం చూసి వీడు ఈ రోజు చెప్పులు ఎత్తుకపోయిన పరిస్థితికి వచ్చిండంటే రేవంత్ రెడ్డి. ఇప్పుడు వాని గురించి మాట్లాడుతుంటే కుక్కలు కూడా వస్తున్నాయి. అట్లాంటి పరిస్థితి రోజు తెలంగాణలో తీసుకొని వచ్చిండు రేవంత్ రెడ్డి. 2 చేతులు ఎత్తే అయిపోయింది. రేవంత్ రెడ్డి రాజీనామా చేసేయి, నీకు చేతనైతే లేదు చెప్పకనే చెప్పిండు కాబట్టే ప్రజలు 4 కోట్ల ప్రజలు 4.5 కోట్ల ప్రజలు అన్నిట్లో ఫెయిల్. రేవంత్ రెడ్డి ఒక ఫెయిల్ ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు ప్రజలకు చెప్పేసిండు, ఏ హామీ అడిగినా గానీ నేను చెయ్యను, చేస్తే మాత్రం ఈ హైడ్రా చేస్తా, అరెస్టులు చేస్తా. హైడ్రా చేస్తేనే కదా మనకు వస్తే ఇప్పుడు హైడ్రా ఇప్పుడు ఈ రోజు గచ్చిబౌలిలో చేస్తున్నాడు. పెద్ద పెద్ద ఆసామీలతో వాళ్ళతో పైసలు మూటలు అందుకుంటుండు. రేవాడు పోయి పప్పు మియాకి పోయి ఇస్తున్నాడు. ఇదే మోదీ చెప్తున్నా కదమ్మా, ఈ రోజు 0 తీసుకొని వచ్చేది. ఏ స్థాయికి దిగజారిండో రేవంత్ రెడ్డి మాటలు 4 కోట్ల ప్రజలు చూసిండు ఈ రోజు. అందుకే చెప్తున్నావు రేవంత్ రెడ్డి రాజీనామా చేసేయి, లేకుంటే నిన్ను తొండలు పాములు ఇడిపించి ఉరికిపిస్తారు. అన్నిట్లలో ఫెయిల్. అంటే ఇప్పుడు రైతులు ఎలా ఉన్నారు? రైతులు ఎక్కడ? రైతులు పోయినరు, మహిళలు పోయినరు, కానీ ఇవన్నిటికీ ఏమి లేవు. నగ్నంగా అంటారు కదా, వరల్డ్ వైజ్ గా ఈ రోజు మిస్ ఇండియాలో అవన్నీ మిస్ వరల్డ్ కంచి పిలిపించిన వాళ్ళకి మాత్రం 250 కోట్లు రేవంత్ రెడ్డి దగ్గర ఉంది. బ్రోకర్ అయిపోయిండు. ఒక బ్రోకర్ అయ్యి 250 కోట్లు ఖర్చు పెట్టి 1 లక్ష ఆధారాలు ఏముంటాయి రా నాయన? నేను నువ్వు మామూలు వాళ్ళము. రేవంత్ రెడ్డి ఆడ కూర్చున్నాడు, మళ్ళీ వాడే చెప్తుండు కదా ఖర్చు 250 కోట్లు ఖర్చు పెడుతున్నా అంటున్నాడు. వాడు నోడుతో వాడే చెప్తున్నాడు. వాళ్ళు 2,50,000 అంటే 2 లక్షల కోట్లు సంపాస్తాడా? బ్రోకర్ పని చేస్తున్నాడా? అంటే ఐటీ కంపెనీలు వస్తాయా? ఈ రోజు మిస్ వరల్డ్ తీసుకొని వస్తే ఐటీ కంపెనీలు వస్తాయా? మేము అడుగుతున్నాం. అంటే మహిళలు ఇక్కడ తెలంగాణలో మహిళలది ఇజ్జత్ తీసేసిండు రేవంత్ రెడ్డి అంటున్నారు కదా. వాళ్ళ ఖర్చు పెట్టినట్టు ఈ రోజు కళ్యాణ లక్ష్మికి తులం బంగారం ఇయ్యి 2,500 ఇయ్యి. మహిళ గురుకులాలలో 80 మంది పిల్లలు చనిపోయింది, వాళ్ళకి ఏమి ఇచ్చినావు నువ్వు? ఈ రోజు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు. కేసీఆర్ అన్ని బొందబెట్టి వాడిచ్చిన హామీలు కూడా బొందబెట్టేసిండు నిన్నటికి. ఈ రోజు గుండు సున్నా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు ఇప్పుడు వాడు. నిన్ననేమో పైసలు లేవని చెప్పారు, ఖర్చు పెడతాడు, మళ్ళీ పెడతాడు అక్కడిక్కడికంటే అందరి దగ్గరకి పెట్టి దాని మీద మళ్ళీ సంపాదిస్తాడేమో. ఆలెంబడి వీడు కూడా బట్టలు నిలబడతాడేమో మళ్ళీ.
నేను నిలబడితే నాకేం వస్తాయో అని అనుకుంటుండేమో. అజ్ఞానర్థంగా వాళ్ళు ఉంటారు, మొత్తం నగ్నంగా వీడై నిలబడ్డాడు. ఎందుకట్లా మీరు సీఎం ఎందుకట్లా? అరే సీఎం ఎవడు నాయన, వాడు ఏం లేదని చెప్తున్నాడు. సీఎం సీఎం అంటే సీఎం అన్నప్పుడు ఒక హుందా మాటలు మాట్లాడతారు. సీఎం అన్నప్పుడు ఒక కాన్ఫిడెన్స్ తో తీసుకొని రావాలి. 10 సంవత్సరాల నుంచి మా సీఎం ఎప్పుడైనా చెప్పిండా? బాబు కేసీఆర్ ఎప్పుడైనా చెప్పిండా అప్పులు ఉన్నాయి, అప్పు పుడతలేదని చెప్పిండా? చెప్పుతోని కొడతారు వీళ్ళు. అసలు ఇప్పుడు 4 కోట్ల ప్రజలు 250 కోట్లు ఇట్లా ఈ రోజు చేస్తుంటే ఎక్కడికి నుంచి వచ్చినాయి 250 కోట్లు? అదే సంక్షేమ పథకాలకు ఎందుకు ఇస్తలేడు? ఎందుకు ప్రభుత్వ ఉద్యోగులకు, ఈ రోజు మహిళలకు ఎంతో మంది అంటున్నారు కదా మాన భంగాలు అవుతుంది. ఇవన్నీ రైతులు అంటారు, కూలీ రైతులు, రైతీ కూలీలు మొన్న వడగండ్ల వానలో ఎంత నష్టపోయింది పంట. అవిటికి ఖర్చు పెట్టడానికి లేదు కానీ మిస్ వరల్డ్ కోసం ఖర్చు పెడతాడా? సిగ్గు శరం ఏమైనా ఉందా వానికి? ఏమన్నా సిగ్గు శరం ఉన్నోడు కూడా మాట్లాడాడు. దిగజారిన మాటలు, దిగజారిన చాతలు చేస్తున్నాడు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి రాజీనామా చేయి బిడ్డ, రాజీనామా చేస్తేనే నీకు ఏమైనా ఇజ్జత్ ఇస్తా. అంటే రేవంత్ రెడ్డి గారిని కావాలని చెప్పి కూడా 100 కోట్లు ఖర్చు పెట్టి కూడా రచ్చబండ్ల దగ్గర కూడా తిట్టిస్తున్నారు అని చెప్పి కూడా అంటున్నారు కేటీఆర్ గారు. వాడు ఏమని అంటాడు ఇప్పుడు? వాడు ఏమని అంటాడు? నంగగాడాడు వాడు. నోటికి మాట నరంలో నాలుక తమ్మిది, నరం లేని నాలుక కాబట్టి వాడు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. కాబట్టి ఈ రోజు ముఖ్యమంత్రి అయింది. ఈ రోజు మళ్ళీ 15 నెలలకు కూడా నాతోని ఏమి కాదని 2 చేతులు ఎత్తేసాడు. కాబట్టి వాడు నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడతాడు. రేపు పొద్దున్న 250 కోట్లకు 2 లక్షలకు సంపాదిస్తాడా? బ్రోకర్ లాగా చేసి మళ్ళీ ఏమన్నా సంపాదిస్తుండా? మళ్ళీ వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరితో కంపెనీలు తెప్పిస్తుండా? 120 దేశాల నుంచి వస్తారు కదా, వాళ్ళ బ్రోకర్ కి చేసి బ్రోకర్ లాగా అయ్యి మళ్ళీ వాళ్ళ కంపెనీలు తెప్పిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఈ మీడియా ఛానల్ లాగా నేను అడుగుతున్నా, చెప్పండి. అంటే ఫైనల్ గా ఓవరాల్ వేస్ట్ జీరో గాడు వాడు. ఇప్పుడు ఈ రోజు ముఖ్యమంత్రి కాదు వాడు జీరో. వాడు రాజీనామా చేయి బిడ్డ చెప్పకనే చెప్పిండు, రాజీనామా చేయి, చేస్తేనే బాగుంటది. లేకుంటే ఈ తొండలు పాములు అన్ని రెడీ పెట్టుకున్నారు, పంటలు కూడా అన్ని ఎండిపోయినాయి, అన్ని బయటికి వెళ్తుంది. స్థానిక ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీ గెలిచే అవకాశం ఉందా? సర్పంచ్ ఎలక్షన్స్ లో మీకు ఏ నమ్మకం? సర్పంచ్ ఎలక్షన్ల దాకా ఓపు ఈ గవర్నమెంట్ ఉంటుందా అర్జుడు ఫస్ట్. మళ్ళా మేమే వస్తాం. ఎందుకట్లా అంటే నిన్న చెప్పింది నీకు అర్థం కాలేదా? మీడియా ప్రకంగా మీకు అర్థం కాలేదా? ఏమి కాదు, ఏమి లేదు, ఏం అడగకుండ్రి. ఏమైనా అడిగితే అరెస్టులు చేస్తారు, లేకుంటే ఇంకేమని చేస్తారు. వాళ్ళ స్థాయిలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఇప్పుడు బయటికి వెళ్ళేస్తా, అది లేదు. కాబట్టి వాడు గమ్మున రాజీనామా చేస్తే మళ్ళా మా బాపు కేసీఆర్ వస్తాడు ఖచ్చితంగా. మళ్ళా ఒక 1 year లో ఇవన్నీ వీడు చేసిన పిచ్చి పనులన్నీ కవర్ చేసి మళ్ళా తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తాను. అంటే ఇప్పుడు మీ దగ్గర వాళ్ళ దగ్గర ఖజానా లేదు, నెక్స్ట్ మీరు వచ్చినప్పుడు కూడా డబ్బులు ఉండవు కదా. 10 సంవత్సరాల నుంచి డబ్బులు లేదే మా ఎంబడి ఉన్నారా ప్రజలు? డబ్బులు లేదే బంగారు తెలంగాణ. నా మాట ఇప్పుడు వీడేం పీకిండు? వీడేం పీకుతున్నాడు? 15 నెలల నుంచి ఏం పీకిండు? మా బాబు ఏం హామీలు ఇవ్వండి ఇచ్చిండు, ఏమి హామీలు ఇవ్వండి, అన్ని హామీలు ఇచ్చిండు. కళ్యాణ లక్ష్మి ఏం చెప్పలే మా బాపు, అర్థమైందా? మా రైతు బంధు చెప్పలేదు, రైతు బీమా చెప్పలేదు. ఈ రోజు గురుకులాలు 33 గురుకులాలు 33 జిల్లాలలో కట్టించిండు. ఇవన్నీ కట్టి చెప్పిండా మా బాపు కేసీఆర్? చెప్పలేదు కదా. చెప్పనప్పుడు వీడ ఇట్లా రాజీనామా చేయి రేవంత్ రెడ్డి. మీడియా ప్రకారంగా చెప్తున్నా, గుండు సున్నా ఇప్పుడు ఈ రోజు. జై తెలంగాణ. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.